నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ బిజినెస్కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ కార్బన్ క్లీనింగ్ ఫర్ వెహికల్స్ అండి. ఈ వీడియో మోటార్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావించి మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే కార్బన్ క్లీనింగ్ ఏ విధంగా చేస్తారు, దీని వలన ఉపయోగాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాము. మా ఛానల్ ఆల్ అబౌట్ బిజినెస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, మీ పేరు, మీ షాప్ అడ్రస్ మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆల్ అబౌట్ బిజినెస్ వ్యూవర్స్కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. మేము పిలవగానే ఆల్ అబౌట్ బిజినెస్ ఛానల్ వాళ్ళు వచ్చి మా బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మా పేరు అండి ఎస్కే ఆటోమొబైల్, ఆటోనగర్, హిందూపూర్, 3rd క్రాస్, 2nd రైట్, 1st లెఫ్ట్. కార్బన్ క్లీనింగ్ అంటే ఏమిటండి? మంచి క్వశ్చన్ అడిగారు. సో కార్బన్ క్లీనింగ్ మీన్స్ ప్రతి వెహికల్ కి 30,000 కిలోమీటర్ల తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 కిలోమీటర్ తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి కార్బన్ ఫామ్ అవుతుందండి. అది ఎలాగంటే, ఇప్పుడు మనము వెహికల్స్ లో మనము గేర్లు ఎక్కువగా వాడతాము. తర్వాత మీ ప్రతి పెట్రోల్ బంక్, డీజిల్ బంకులో డెన్సిటీ అనేది ఉంటుందండి. డెన్సిటీ అనేది 740 to 820 వరకు ఉండాలా. సో అది నార్మల్గా ఎగ్జాక్ట్ యూజ్ చేయరు. సో ఆ డెన్సిటీ వల్ల మీకు, ఆ పర్ఫెక్షన్ వల్ల మీకు ఇంజన్లో కార్బన్ ఫామ్ అవుతుందండి. మీకు కార్బన్ ఫామ్ అయిన తర్వాత మీ ఇంజన్ పికప్ తగ్గుతుంది, తర్వాత మీ బండి మైలేజ్ తగ్గుతుంది, మరియు మీ వెహికల్లో బ్లాక్ స్మోక్ వస్తుందండి. సో మీరు ప్రతి 20,000 ఆర్ 25,000 కిలోమీటర్లకి ఒక్కసారి మీరు కార్బన్ క్లీనింగ్ చేయించినట్లయితే మీ బండి బోర్కు రాదండి. అదే 20,000 కిలోమీటర్కి ఒకసారి 20,000 నుంచి 30,000 కిలోమీటర్లకు ఒక్కసారి మీకు కార్లకి 30,000 కిలోమీటర్లకు ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ చేయాలండి. మరియు 2 వీలర్లకు అయితే మీకు 20,000 కిలోమీటర్లు ఒకసారి చేయించాలండి. దీన్ని ఓల్డ్ వెహికల్స్ కి మాత్రమేనా, లేదా BS6 వెహికల్స్ కి కూడా చేయించవచ్చు? అదేం లేదండి. మీకు ఓల్డ్ వెహికల్ కానీ BS3, BS4, BS5, BS6 ఎనీ ఆఫ్ వెహికల్, మీకు పెట్రోల్ ఆర్ డీజిల్ ఎనీ ఆఫ్ వెహికల్ కార్బన్ ఫామ్ అవుతుందండి. మీరు కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్ మీకు కార్లకి 30,000 కిలోమీటర్కి ఒకసారి కార్బన్ చేయించాలి. చేస్తే మీ బండి సార్ యాక్చువల్లీ రాను ఏమవుతుందంటే, మీరు వెహికల్ కొంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్న తర్వాత మీ బండి పికప్ బాగుంటుంది, మీ బండి మైలేజ్ బాగుంటుంది, మీ బండి స్మూత్నెస్ వస్తుంది. రాను మీరు అబ్జర్వ్ చేయండి, 30,000 కిలోమీటర్ల తర్వాత మీ బండి స్మూత్నెస్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది, పికప్ డ్రాప్ అవుతుంది. సో అందువలన 30,000 కిలోమీటర్కి కార్లు మీకు 30,000 కిలోమీటర్కి ఒకసారి చెప్పండి. మీ బండి మీరు షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీ బండి ఎలా అయితే పికప్ ఉంటుందో, మీ బండి ఎలా అయితే మైలేజ్ ఉంటుందో, ఎలా అయితే స్మూత్నెస్ ఉంటుందో, ఈ కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత మీ బండి అలా వస్తుందండి, స్మూత్నెస్. చాలా బాగుందండి. ఇది కార్స్ కి మాత్రమేనా, లేదా 2 వీలర్స్ కి, బస్సెస్ కి, ఇతర వెహికల్స్ కి చేయించవచ్చు? సార్ ఇది యాక్చువల్లీ మీకు 100cc నుంచి మీన్స్ మీరు TVS లూనా నుంచి మీరు కార్స్ కానివ్వండి, బైక్స్ ఎనీ ఆఫ్ బైక్స్ కానివ్వండి, తర్వాత కార్స్, బొలెరో, తర్వాత ఈచర్స్, బస్సెస్, మీరు ఈవెన్ ట్రైన్ కూడా చేయొచ్చు అండి, ప్లేన్ కూడా చేయొచ్చు, హెలికాప్టర్ కూడా చేయొచ్చు, ఎనీ ఆఫ్ ఇంజన్, మీరు బోట్ కూడా చేయొచ్చు అండి. ఎనీ ఆఫ్ వెహికల్, ఎనీ ఆఫ్ ఇంజన్, అవును, ఎనీ ఆఫ్ పెట్రోల్ డీజిల్ ఇంజన్స్ కి కార్బన్ క్లీనింగ్ చేయొచ్చు. దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్ అయితే రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ ఎలా అయితే వర్క్ అవుతుందంటే, మేము ఇక్కడ రండి మీకు చూపిస్తాము. దీంట్లో వెహికల్స్ వస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-వీలర్ ఉందా, లేదా ఇది ఆటోనా, కారా, బస్సా, జేసీబీనా, ట్రాక్టరా, లారీనా, ప్లేనా, దీంట్లో అన్ని మార్చుకోవచ్చండి. సో ఇది మార్చుకొని మీరు ఏ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎనీ ఆఫ్ వెహికల్ ని మేము దీనిలో కార్బన్ క్లీనింగ్ చేయొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్బన్ క్లీనింగ్ గురించి మా వ్యూవర్స్ కు తెలిపినందుకు. మీ అడ్రస్ అంతా ఒకసారి ఫోన్ నంబర్ షేర్ చేయండి మా వ్యూవర్స్. మాది హిందూపూర్ అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, హిందూపూర్, ఆంధ్రప్రదేశ్. హిందూపూర్లో ఆటో నగర్, 3rd క్రాస్, 2nd రైట్, 1st లెఫ్ట్. మా పేరు ఎస్కే ఆటోమొబైల్ అండి. మా మొబైల్ నంబర్ 9866950061. మీరు కావాల్సింటే మీరు గూగుల్లో ఎస్కే ఆటోమొబైల్ హిందూపూర్లో సెర్చ్ చేసినాను, మా మొబైల్ నంబర్ మరియు మా డీటెయిల్స్ మీకు అక్కడ దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.